నర్మదా ప్రేమాలు రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. శ్రీవల్లికి పెత్తనం ఇవ్వడం గురించి ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. మామయ్య ఆ శ్రీవల్లి అక్క గురించి ఏం తెలియకుండా అలా తాళాలు ఇవ్వడం నాకేం నచ్చడం లేదక్క అని మాట్లాడుకుంటూ ప్రేమ, అవునక్క, సాగర్ బావ నీతో మామూలుగానే మాట్లాడుతున్నాడా అంటుంది. ప్రేమకి వాళ్ళ గొడవల గురించి చెప్పడం ఎందుకు అని నర్మద ఆలోచిస్తూ ఉంటే ప్రేమ, ఏంటక్క ఏం మాట్లాడవేంటి అని అనగానే నర్మద అప్పుడు అది కోపం అంటే రాత్రి ఏదో కాసేపు కోపంగా ఉన్నాడు ప్రేమ. ఆ తర్వాత మామూలయిపోయాడు. నాతో మామూలుగానే మాట్లాడుతున్నాడు. అయినా మా వాడు నాతో మాట్లాడకుండా కాసేపు కూడా ఉండలేడు. నేను తన మీద అలిగినా, తను నా మీద అలిగినా ఫస్ట్ తనే మాట్లాడతాడు. మనమంటే అంత ప్రేమ మనవాడికి అని చెప్తూ ఉంటుంది. ప్రేమ అప్పుడు, హమ్మయ్య! నా కారణంగా మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా వస్తాయేమో! నేను చాలా టెన్షన్ పడ్డానక్కా! ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత నా టెన్షన్ అంతా పోయి చాలా రిలీఫ్‌గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పోనీలే, నాతో పాటు ప్రేమ కూడా బాధపడటం ఎందుకు, నేను చెప్పిన మాటలన్నీ నమ్మినట్లుగా ఉంది అని నర్మదా, ప్రేమలిద్దరూ కలిసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే సాగర్ బైక్ మీద వచ్చి వారిద్దరి ఎదురుగా బైక్ ఆపుతాడు. కాసేపు ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఏం మాట్లాడకుండా. అప్పుడు నర్మదానే సాగర్ అని మాట్లాడితే సాగర్ మాత్రం నర్మదాని చూసి అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం తనని బైక్ ఎక్కు అని కూడా అడగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్రేమ, నర్మదా అక్క చెప్పినవన్నీ అబద్ధాలన్నమాట. నా వల్ల వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవన్నమాట. నా పరిస్థితి లాగానే ఉంది అక్క పరిస్థితి కూడా అని బాధపడుతుంది.